హలో అండి, అందరికీ నమస్కారం. వెల్కమ్ టు మై ఛానల్ బంగారు సహస్ర కుకింగ్. ఈరోజు ఈ వీడియోలో వినాయక చవితికి చేసుకునే ఉండ్రాళ్ళ పాయసాన్ని ఎలా చేసుకోవాలో చూపించబోతున్నాను. ఈ పాయసం చేయడానికి ముందుగా 1 కప్పు గోధుమ పిండిని తీసుకోండి. అలాగే చిటికెడు ఉప్పు వేసుకొని కలుపుకోండి. ఇప్పుడు ఒక చిన్న గ్లాస్ నీళ్ళలో 2 స్పూన్ల బెల్లం వేసి కరిగించిన నీళ్ళని తీసుకోండి. బెల్లం నీళ్ళని ఒకేసారి కాకుండా కొంచెం కొంచెంగా వేసుకుంటూ పిండిని గట్టిగా తడుపుకోవాలి. పిండిని బెల్లంతో తడుపుకోవడం వలన తాలికలు తినేటప్పుడు చప్పగా కాకుండా కొంచెం స్వీట్గా చాలా బాగుంటాయి. ఇప్పుడు ఈ పిండిని చిన్న చిన్న ముద్దలుగా చేసుకోండి. ఇలా చేయడం వలన తాలికలు చేసేటప్పుడు ఈజీగా అవుతుంది. అలాగే ఒక ప్లేట్ తీసుకొని అందులో 1 స్పూన్ బియ్య పిండిని వేసుకోండి. పిండిని ఇలా వేసుకోవడం వలన తాలికలు అతుక్కోకుండా ఉంటాయి. చిన్న పిండి ముద్దను తీసుకొని ఈ విధంగా 2 చేతులతో తాలికలను చేసుకోవాలి. ఇలా చేత్తో తాలికలను చేసుకుంటే చాలా టైం పడుతుంది. అలా కాకుండా ఇలా పీట మీద చేస్తే మనకి త్వరగా అయిపోతాయి. చిన్న పిండి ముద్దను తీసుకొని 2 చేతులతో ఈ విధంగా తాలికలను చేసుకోవాలి. ఇలా పీట మీద తాలికలను చేసుకునేటప్పుడు పొడి పిండిని కానీ నూనెని కానీ యూజ్ చేయాల్సిన అవసరం లేదండి, ఈజీగా వచ్చేస్తాయి. ఈ విధంగా తాలికలను చేసేటప్పుడు మధ్య మధ్యలో పొడిపిండిని ఈ విధంగా చల్లుకుంటూ చేసుకోవాలి, లేదంటే తాలికలు అతుక్కుపోతాయి. తాలికలను మీరు కావాలనుకుంటే వినాయక చవితి ముందు రోజు నైటే చేసి పెట్టుకోవచ్చు. అమ్మ వీటిని ముందు రోజు నైటే చేసి ఫ్యాన్ గాలి కింద ఆరబెట్టి నెక్స్ట్ డే వినాయక చవితి రోజు పాయసం చేస్తారు. ఇలా పొడవుగా తాలికలను చేసుకున్న తర్వాత ఇప్పుడు కొంచెం పిండితో ఉండ్రాళ్ళను కూడా చేసుకున్నాను. తాలికలన్నీ చేసుకున్న తర్వాత పిండిలో నుంచి తాలికలను తీసి వేరే గిన్నెలోకి వేసుకోండి. అలాగే మిగిలిన బియ్య పిండిని కూడా ఒక బాక్స్లోకి తీసుకోవాలి. ఇప్పుడు ఇందులో ఇంకొక స్పూన్ బియ్య పిండిని వేసుకొని 1 గ్లాస్ వాటర్ని వేసి ఉండలు లేకుండా కలిపి పక్కకు పెట్టుకోండి. ఇక్కడ మనం తాలికలు చేసుకునేటప్పుడు 1 స్పూన్ బియ్య పిండిని అలాగే ఇప్పుడు 1 స్పూన్ బియ్య పిండిని యూజ్ చేసాము. టోటల్గా 2 స్పూన్ల బియ్య పిండిని యూజ్ చేసుకున్నాము. ఇప్పుడు ఒక ప్యాన్లో 3 స్పూన్ల నెయ్యిని వేసుకొని నెయ్యి వేడైన తర్వాత ఎండు కొబ్బరి, బాదం, క్యాషూస్, కిస్మిస్ ఇలా మీకు నచ్చిన డ్రై ఫ్రూట్స్ని వేసుకొని లో ఫ్లేమ్లో ఫ్రై చేసుకొని పక్కకు పెట్టుకోండి. ఇప్పుడు ఇదే ప్యాన్లో 1 కప్పు గోధుమ పిండికి 5 కప్పుల నీళ్ళని వేసుకొని మూత పెట్టి మరిగించుకోండి. ఇలా నీళ్లు మరిగిన తర్వాత ఇప్పుడు ఇందులో ముందుగా చేసుకున్న గోధుమ పిండి తాలికలను వేసుకొని ఒక్కసారి కలిపి ఫ్లేమ్ని లోలో పెట్టుకొని ఒక 10 నిమిషాలు తాలికలను ఉడికించుకోవాలి. ఇంకా తాలికలను ఉడికించుకునేటప్పుడు మధ్య మధ్యలో కలుపుతూ ఉండాలి, లేదంటే తాలికలు అడుగంటిపోతాయి. 10 నిమిషాల తర్వాత తాలికలు ఉడికాయో లేదో ఒకసారి చెక్ చేసుకోండి. చేత్తో పట్టుకుంటే కాలుతుంది. ఈ విధంగా 1 స్పూన్ని తీసుకొని కట్ చేసి చూడండి. తాలికలు మెత్తగా ఉడికిన తర్వాత ఇప్పుడు ఇందులో ముందుగా కలిపి పెట్టుకున్న బియ్య పిండిని వేసి కలుపుకోండి. పిండిని వేసిన తర్వాత ఫ్లేమ్ని హైలో కానీ మీడియంలో కానీ పెట్టొద్దండి, అడుగున మాడిపోతుంది. ఈ విధంగా మధ్య మధ్యలో కలుపుకుంటూ బియ్య పిండిని లో ఫ్లేమ్లోనే ఉడికించుకోవాలి. ఉడికిన తర్వాత 1 కప్పు బెల్లం వేసుకొని కలుపుకోండి. 1 కప్పు గోధుమ పిండికి 1 కప్పు బెల్లం కరెక్ట్గా సరిపోతుంది. బెల్లం మీ స్వీట్కి తగ్గట్టుగా కొంచెం ఎక్కువ తక్కువ చూసి వేసుకోండి. ఈ విధంగా లో ఫ్లేమ్లో బెల్లంని మంచిగా ఉడికించుకోండి. బెల్లం ఉడికిన తర్వాత ముందుగా నెయ్యిలో వేయించి పెట్టుకున్న ఈ ఎండు కొబ్బరి, బాదంను వేసుకోండి. అలాగే 2 స్పూన్ల నెయ్యిని కూడా వేసుకోండి. ఇందులో పాలను వేయాల్సిన అవసరం లేదండి, పాలను వేయకుండా చాలా టేస్టీగా ఉంటుంది. ఈ విధంగా వచ్చిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకోండి. ఇది చల్లారిన తర్వాత కొద్దిగా చిక్కగా అవుతుంది. ఈ విధంగా తాలికల పాయసాన్ని వినాయక చవితికి ప్రసాదంగా పెట్టండి, చాలా బాగుంటుంది. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే వీడియోని లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.